అర్చన అనుకోకుండా ఏదో పని మీద అవని ఆఫీస్‌కి వస్తుందనమాట. అయితే అక్కడ ఆఫీస్‌లో రాహుల్‌ని చూస్తుంది. ఇక రాహుల్‌ని చూడగానే ఆ రోజు నాగమ్మ చూపిస్తుంది కదా! అంటే శ్రీకర్‌ని చంపబోయింది ఈ రాహులే అని చెప్పి ఇక అతని మొహం గుర్తుపట్టేస్తుంది. ఇక వెంటనే అవని క్యాబిన్‌లోకి వెళ్తుంది. "మేడం, మేడం ఒకసారి ఇటు రండి" అని చెప్పి అనగానే "ఏమైందమ్మా?" అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. "ఒకసారి ఇటు రండి మేడం" అని చెప్పి తీసుకొస్తుందనమాట తన క్యాబిన్ నుంచి బయటికి. ఇక అప్పుడు చెప్తుందనమాట అర్చన, మేడం ఆ రోజు చెప్పాను కదా! నాగమ్మ నాకు శ్రీకర్ గారిని ఎవరు చంపారనేది చూపిచ్చిందని. అదిగో అతనే మేడం. అతనే శ్రీకర్ గారిని చంపాలని చూసింది అని వేలుపెట్టి చూపిస్తూ ఉంటుందనమాట అక్కడున్న రాహుల్‌ని. ఇక రాహుల్‌ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని. ఆ తర్వాత ఇక రాహుల్ ప్లాన్ ప్రకారం శ్రీకర్‌ని ఎలాగైనా పెళ్లిలోపు చంపాలి. లేదంటే ఈ మాయ వాడితో పెళ్లి పీటల మీద అయినా సరే లేచిపోవడానికి రెడీగా ఉంది. సో, వాడిని ఎలాగైనా లేపేయాలి అని చెప్పి ఇక ప్లాన్‌తోని ఇక కలుస్తాడనమాట శ్రీకర్‌ని. ఇక శ్రీకర్‌కి ఇలా చెప్తూ ఉంటాడు రాహుల్. అది నేను బ్యాచిలర్ పార్టీ ఇద్దామనుకుంటున్నాను. నువ్వు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అనగానే, అది నేనెందుకు లేదు సార్ అని చెప్పి శ్రీకర్ అంటాడు. అదేంటి నువ్వు ఖచ్చితంగా రావాలి. నువ్వు నన్ను క్షమించావని నేను అనుకుంటాను. ఒకవేళ నువ్వు బ్యాచిలర్ పార్టీకి వచ్చావంటే. సో, మనసులో ఏం పెట్టుకోకు. ఆ రోజు నేను తప్పుగా బిహేవ్ చేశాను. సారీ. సో, నువ్వు నన్ను క్షమించావంటే ఖచ్చితంగా బ్యాచిలర్ పార్టీకి రావాల్సిందే అని చెప్పి మాటివ్వు వస్తానని అని చెప్పి చెప్తూ ఉంటాడు రాహుల్. సరే సార్ ఖచ్చితంగా వస్తాను అని చెప్పి శ్రీకర్ కూడా మాటిస్తాడనమాట రాహుల్‌కి. ఇదంతా కూడా గమనిస్తూ ఉంటుంది అవని. ఇక సరే అని చెప్పి ఇక శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక చాలా ప్లాన్ ప్రకారం వీడిని ఎలాగైనా చంపాలి అని చెప్పి చూస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు రాహుల్. ఇక రాహుల్‌ని అర్థం చేసుకుంటూ ఉంటుంది అవని. బావని చంపాలని చూస్తున్నట్టున్నాడు. అసలు ఏంటి? ఏమైంది? ఏమై ఉంటుంది కారణం? అంత కోపం, పగ శ్రీకర్ బావ మీద వీడికెందుకు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది అవని. మరి అవని శ్రీకర్‌ని ఎలా కాపాడుకోబోతుంది? ఏంటనేది కమింగ్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. సో, ప్రోమోలో ఇక్కడి వరకే అండి చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.